హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఓకే, మనం ఈరోజు వీడియోలో జావా బైట్ కోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి ఈ ఛానల్లో. సో ఈ పర్టికులర్ సిరీస్లో జావా గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఈరోజు టాపిక్ బైట్ కోడ్ అనమాట. లైక్ బైట్ కోడ్ ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జావాలో, ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఈ ఒక ఫ్లో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మనకి జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అదేంటంటే మనం రాసే ప్రోగ్రామ్ ఏంటంటే సోర్స్ కోడ్ అనమాట. అది మనం సేవ్ చేసేది .జావా అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం జావా ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఇప్పుడేంటి ప్రోగ్రామ్ అయితే రాసేసాం. లైక్ ఎగ్జాంపుల్కి హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం అనుకుందాం. ఇప్పుడు మనం నేమ్ ఇచ్చాం హలో వరల్డ్, క్లాస్ నేమ్ హలో వరల్డ్ .జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇప్పుడు కంపైల్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక బైట్ కోడ్ అనేది .క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది ఒకటి. ఈ బైట్ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏముంటుంది అంటే ఒక ఆప్టిమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని అది ఒక ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఒక ఆప్టిమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది .క్లాస్ ఫైల్గా సేవ్ అక్కడే జనరేట్ అవుతుంది మన ఫోల్డర్లోనే. ఎక్కడైతే మనం సేవ్ చేసామో ప్రోగ్రామ్ని అక్కడే .క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ .క్లాస్ ఫైల్లో ఒక పర్టికులర్ ఆప్టిమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లేటర్ మనం ఏం చేయాలంటే కోడ్ని రన్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ బైట్ కోడ్ అనేది ఏంటంటే అన్ని ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్కి, ప్రతి ఒక్క విండోస్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్స్కి అర్థమయ్యేలాగే ఉంటుంది బైట్ కోడ్ అనేది. లైక్ ఇది ఇంటర్మీడియట్ కోడ్ అనమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఫ్లో ఎలాగొస్తుంది అంటే ఇప్పుడు మనం బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసే టైంలో అది ఏమవుతుందంటే మనం యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెసర్ ఏంటి అనేది ఇది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట. బైట్ కోడ్ అనేది చెక్ చేసుకొని ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేలాగా అది మిషన్ కోడ్స్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ .క్లాస్ ఫైల్స్ని ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అర్థమయ్యేలాగా ఉన్న మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. లైక్ అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్కి అర్థమయ్యేలాగా మెషిన్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ లైనక్స్ యూస్ చేస్తున్నామంటే మనము మన జేవిఎం ఏం చేస్తుందంటే, జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్ అనమాట. ఇక్కడే మనం ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేస్తాము. సో ఇది ఇప్పుడు మెషిన్ కోడ్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే లైక్ లైనక్స్కి అర్థమయ్యే మిషన్ కోడ్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అది. నెక్స్ట్ ఈ ఒకవేళ మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తుంటే అది మ్యాక్ ఓఎస్ ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో కన్వర్ట్ అయిన కోడ్స్ ఇంకా ఆల్రెడీ మిషన్ కోడ్సే ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకేంటంటే పోర్టబుల్ నేచర్ అనేది వచ్చింది అనమాట జావాకి. లైక్ ఒకే ఒక కోడ్ రాసాము, ఆ కోడ్ ఎలాగైంది సోర్స్ ఫైల్ నుంచి .క్లాస్ ఫైల్కి కన్వర్ట్ అయింది. ఈ .క్లాస్ ఫైల్ ఒక్కటినే మనము ఏ కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ వన్స్ కోడ్ రాసాము, మనం ఒక్క కోడే రాసాము కానీ దాన్ని మల్టిపుల్ సిస్టమ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ విండోస్లో అదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైనక్స్లో అదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మ్యాక్ ఓఎస్లో కూడా అదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకేంటంటే సిస్టమ్ ఇండిపెండెంట్ నేచర్ అనమాట. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రాము విండోస్లో రాశాను అనుకుందాం, దాన్నే మనం తీసుకెళ్ళి లైనక్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలాగే మ్యాక్ ఓఎస్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇది కదా, అర్థమైందా ఫ్రెండ్స్? ఇందుకు ఇదనమాట పోర్టబుల్ నేచర్ అంటే. ఇది ఒక సిస్టంలో కోడ్ రాసి ఏ సిస్టంలో అయినా వేరే ఏ సిస్టంలో అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట ప్రోగ్రామ్ని. అందుకని ఈ బైట్ కోడ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి జావా ప్రోగ్రామింగ్లో. సో వేరే దగ్గర అంతా చూస్తుంటారు, క్లమ్జీగా ఉంటుంది. నేనేమంటే లైక్ జనరలైజ్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. బైట్ కోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక ఇంటర్మీడియట్ కోడ్ ఉంటుంది.
ఆ కోడ్లో ఏముంటాయి, ఈ కోడ్లో ఏముంటుందంటే లైక్ ఆప్టిమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఇంటర్మీడియట్ కోడ్స్ అవి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ లేటర్గా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మిషన్ కోడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. ఇవి బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసి మన జేవిఎం కన్వర్ట్ చేస్తుంది. సో ఇదన్నమాట బైట్ కోడ్ కాన్సెప్ట్ ఈ రోజుకి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఇదే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంటిల్ దెన్ బాయ్ బాయ్.